థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. సిట్ ఆల్టర్నేటివ్లీ అన్నాడు. కాబట్టి ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేటివ్లీ అంటే ఒక సర్కిల్లో మనం బాయ్స్ ని ఫస్ట్ అరేంజ్ చేసిన గర్ల్స్ ని అరేంజ్ చేసిన చూడడానికి ఒకలాగా ఉంటుందిగా. అవును సార్, ఒకలాగే ఉంటుంది సార్. ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బాయ్స్ ని అరేంజ్ చేయొచ్చు, మనం గర్ల్స్ ని అరేంజ్ చేయొచ్చు, ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు బాయ్స్ ని అరేంజ్ చేద్దాం, లేదా అంత ముందు మనం బాయ్స్ ని అరేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు గర్ల్స్ అరేంజ్ చేద్దాం. పోయిందా ఉంది, ఎవరైనా పర్వాలేదు, మన ఇష్టం అమ్మది. ఏమన్నా ఓకే సార్. నిమిషంలో నో టూ గర్ల్స్ టుగెదర్ అంటే ముందు బాయ్స్ ని అరేంజ్ చేసాం కదా, ఇప్పుడు గర్ల్స్ ని అరేంజ్ చేద్దాం అంతే, దానికే ఉంది. లేదంటే బాయ్స్ ని అరేంజ్ చేద్దాం, మన ఇష్టం అది. ఫస్ట్ గర్ల్స్ ని అరేంజ్ చేసాం అనుకోండి, జీ 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 అయ్యో జీ పక్కకెళ్ళిపోయింది. జీ తర్వాత ఇక్కడ బాయ్స్ వస్తారు. సిక్స్ ఏమండి ఇలా వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ముందు మనం ఫస్ట్ గర్ల్స్ ని అరేంజ్ చేద్దాం. ఏమండి ఎందుకు అలాగా అంటే ఇక్కడ సర్కిల్లో మనకు వేరియేషన్ తెలియదు. ఫస్ట్ గర్ల్స్ ని అరేంజ్ చేసినా బాయ్స్ ని అరేంజ్ చేసినా చూడడానికి అరేంజ్మెంట్ ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఏమండి ఇన్ సర్క్యులర్ అరేంజ్మెంట్ ఏం చేద్దాం అంటే there is no first place or beginning place, లేదంటే there is no first place అని రాయండి. there is no first place, there is no first place, first place. So first we arrange 6 girls around a circle. ఏమన్నాడు, సర్క్యులర్ టేబుల్ అన్నాడా, అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఇన్ 6 minus 1 factorial, 6 minus 1 factorial. Then we get 6 gaps between them. Next we arrange 6 boys in these 6 gaps, in 6p6 equal to 6 factorial ways. So the number of required arrangements is that the number of arrangements in which boys and girls sit alternatively. So the number of arrangements in which boys and girls sit alternatively. Boys and girls sit alternatively is ఏమవుతుంది 5 factorial into 6 factorial.
ఏమో అంతే. తర్వాత ఏమన్నాడు, ఈ పాట రాసేయండి, ఈ పాట రాసి చిన్న బ్రేక్ తీసుకోండి. ఓకే సార్. పాట రాసి. Yes, sir. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ అండ్ 3 yellow రోజెస్ ఆఫ్ ది డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ 6 రెడ్ రోజెస్ ని 3 yellow రోజెస్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు గార్లాండ్ లో అన్నాడు. అదొక క్వశ్చన్ అండి. తర్వాత ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆల్ ద yellow రోజెస్ ఆర్ టుగెదర్ అన్నాడు. yellow రోజెస్ ఆర్ టుగెదర్ అంటే మనం ఏం చేయాలి, మనం ఆ 3 yellow రోజెస్ ని కూడా ఒక యూనిట్ అని తీసుకోవాలండి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమవుతాయి, 7 అవుతాయి. వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, మనం గార్లాండ్ లో 6 ఫ్యాక్టర్లు పెట్టి 2 వేస్ అరేంజ్ చేయొచ్చు. ఆ తర్వాత 3 yellow రోజెస్ వాటిని 3 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. తర్వాత నో 2 yellow రోజెస్ ఆర్ టుగెదర్. అప్పుడు ఏం చేయాలంటే 6 రెడ్ రోజెస్ ని ముందే అరేంజ్ చేస్తాం, వాటి మధ్య ఏమో 6 గ్యాప్స్ వస్తాయి. ఆ 6 గ్యాప్స్ లో 3 yellow రోజెస్ ని అరేంజ్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ వస్తాయి. చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈక్వల్ టు రెడ్ రోజెస్ అండి 6. 6 ప్లస్ yellow రోజెస్ 3. That equal to 9 రోజెస్. The number of ways of arranging, లేదంటే they can be arranged in a garland in 9 minus 1 factorial by 2 ways అని కూడా రాసేసి. The number of ways of arranging nine roses in a garland is 9 minus 1 factorial by 2 equal to 8 factorial by 2 అమ్మ. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఫస్ట్ క్వశ్చన్ ఆల్ yellow రోజెస్ ఆర్ టుగెదర్ అంటున్నాడు. ఆల్ yellow రోజెస్ ఆర్ టుగెదర్, లేదంటే సైడ్ ఎడిటింగ్ పెట్టకపోయినా పర్లేదు, మామూలుగా రాసింది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే సిన్స్ ఆల్ yellow రోజెస్ ఆర్ టుగెదర్ అలా రాసిన పర్లేదు, లేదంటే మాకు అర్థమైంది సార్ పర్వాలేదు ఇబ్బంది అనుకుంటే డైరెక్ట్ గా రాసేయండి. ఆల్ yellow రోజెస్ ఆర్ టుగెదర్ అన్నాడు కాబట్టి 3 yellow రోజెస్ కెన్ బి ట్రీటెడ్ అని. సైడ్ ఎడిటింగ్ పెడదామా? వద్దు సార్. Since all yellow roses are together, all yellow roses are together, so three yellow roses can be treated as 3 yellow roses can be treated as one unit. Then total number of flowers equal to flowers equal to 6 red roses plus 1 unit of yellow roses. That equal to 7 roses. They can be arranged in a garland. In 7 minus 1 factorial by 2 equal to 6 factorial by 2 ways. Next we arrange 3 yellow roses can be arranged among themselves. Next 3 yellow roses can be arranged among themselves.
among themselves in 3p3 equal to 3 factorial ways. ఏమో తర్వాత the required number of arrangements equal to అప్పుడు ఏమన్నాడు the required number of arrangements equal to the number of ways of arrange the powers in Garland అని చెప్పి రాసుకోండి. arranging the powers in Garland అని రాసుకోండి. ఎందుకంటే మనం required number of arrangements రాసిద్దాం. the required number of arrangements equal to number of arrangements equal to ఏమవుతుందమ్మా 6 factorial by 2 into 3 factorial మీరు ఈక్వల్ కి ఈక్వల్ పెట్టి రాసుకోండి. 6 factorial by 2 అంటే 720 by 2 into 6 అవుతుందమ్మా. ఇది 3 times క్యాన్సిల్ అయితే 2160 ఏమా. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. no two yellow roses are come together కదా. since no two yellow roses are come together. So first we arrange 6 red roses in a garland. 6 red roses in a garland in 6 minus 1 factorial by 2 equal to 5 factorial by 2 ways. Yeah. Next. Then we get 6 gaps between them. Next we arrange 3 yellow roses in these 6 gaps. In 63 ways. Therefore, the required number of arrangements in right to the required number of garlands formed. The required number of arrangements equal to ఏమవుతుంది 5 factorial by 2 into 63 అండి. Five factorial by 2 into 6 factorial 63 అంటే 120 by 2 into 6 into 5 into 4 అన్న. ఇది 2 times క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5 2s are 10, 12 6s are 72 అంటే 720 ని 7200 అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. ఏమన్నాడు? a round table conference is attended by 3 Indians, 3 Chinese, 3 Canadians and 2 Americans. Find the number of ways of arranging them at the round table so that the delegates belonging to the same countries sit together. సేమ్ కంట్రీకి సంబంధించిన డెలిగేట్స్ అందరూ కలిపి కూర్చోవాలంటే రకరకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాం. చూడండి మనం ఏం చేద్దాం. 3 Indians can be treated as 1 unit, 3 Chinese can be treated as 1 unit, 3 Canadians can be treated as 1 unit. అలాగైనా రాయొచ్చు. లేదంటే the number of persons belonging to the same country can be treated as 1 unit. అలా కూడా రాయొచ్చు. ఒకే సెంటెన్స్ లో రాయొచ్చు. చెప్పింది అర్థమైందా? Yes, sir. Yes, sir.
delegates belonging to the same country can be treated as one unit. అలా కూడా రాసుకుంటే అప్పుడు మనకి 1+1 total number of persons equal to 1 unit of Indians plus 1 unit of Chinese plus 1 unit of Canadians plus 1 unit of American. That equal to 4 అని వస్తారు అన్నమాట. అలాగే రాసుకోవచ్చు. ఏమంటే మనం 3 Indians సేమ్ ట్రీట్ అలా రాద్దామా లేకపోతే సేమ్ కంట్రీ డెలిగేట్స్ అని రాద్దామా? మీకు అర్థమవుతుంది మరి. సేమ్ కంట్రీ డెలిగేట్స్ అని రాద్దాం సార్. Solution లో 3 Indians can be treated as one unit. అలాగే 3 Chinese can be treated as one unit. 3 Canadians can be treated as one unit. The 2 Americans can be treated as one unit. అలా రాద్దాం లేకపోతే సేమ్ కంట్రీకి సంబంధించిన డెలిగేట్స్ అందరూ ఒక యూనిట్ అని చెప్పి అనేసుకుందాం. అలా మీకు అర్థమవుతుందా సెంటెన్స్? అర్థమవుతుంది. అయితే ద డెలిగేట్స్ అయితే ఒక పని చేద్దాం, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ రాద్దాం. మరి ద డెలిగేట్స్ అంటే ఎవరో మనకు తెలియదు కదా. మళ్ళీ ఇక్కడ రాయడం వల్ల 3 Indians 3 Americans అని రాయడం వల్ల ఆ డెలిగేట్స్ ఎవరో మనకు తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు ఈక్వల్ టు 3 Indians లేదంటే Indians 3 ప్లస్ Chinese 3 ప్లస్ Canadians 3 Canadians 3 ప్లస్ Americans 2 లేదంటే ఇలా కూడా రాయడానికి కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే there are 3 Indians, 3 Chinese, 3 Americans, and 3 Canadians and 2 Americans are attending to a conference అని కూడా రాసుకోవచ్చు. అలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే the delegates belonging to the same country belonging to the same country can be treated as one unit. Then total number of persons equal to ఏమవుతుందంటే 1 unit of Indians plus 1 unit of Chinese plus 1 unit of Canadians plus 1 unit of Americans. అప్పుడు that equal to 4 persons. They can be arranged around a circular table, around a circular table in 4 minus 1 factorial equal to 3 factorial ways. Next we arrange next 3 Indians can be arranged అంటే ఇలాగ రాయొచ్చు లేదంటే ఇంకోలా కూడా రాయొచ్చు. నెక్స్ట్
the delegates belonging to the same country can be arranged among themselves. వారిలో వాళ్ళనే అలా కూడా రాయొచ్చు, కానీ మరి మీకు ఇబ్బంది అవుతుందేమో నా భయం. నెక్స్ట్ 3 Indians can be arranged among themselves in 3p3 equal to 3 factorial ways. అలాగే 3 Canadians, చైనీస్ ఉన్నాడేమో కదా, చైనీస్ ఉన్నారు, 3 Chinese can be arranged among themselves in 3p3 equal to 3 factorial ways. తర్వాత 3 Canadians can be arranged among themselves in 3p3 equal to 3 factorial ways అన్నది. నెక్స్ట్ ఆ తర్వాత 2 Americans అన్నది. 2 Americans can be arranged among themselves in 2 factorial ways అన్నది. 2p2 equal to రాసుకోవాలమే, 2p2 equal to 2 factorial ways అన్నది. నెక్స్ట్ ఏం చేస్తామంటే therefore the required number of arrangements, లేదంటే therefore the number of arrangements in which the delegates belonging to the same countries together, అలా కూడా అనుకుంటుంది బాగుంది. therefore the number of arrangements in which the delegates belonging to the same country sit together. లేదంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మీకు ఈజీగా అయిపోవాలి కదా, ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 factorial into 3 factorial into 3 factorial into 3 factorial into 2 factorial అవుతుందమ్మా. ఏమా ఇది సింపుల్గా చేస్తే అమ్మా 6 into 6 into 6 into 6 into 2 అమ్మా, అంటే 36 ఎంత 1296 అని నేను అనుకున్నాం మనం. Yes, sir. 1296 2 ఎంత అవుతుంది అంటే 12 అంటే 2400 అంటే 8 తీసేయండి. 13 అంటే 1600 8 తీసేస్తే 1596, 8 తీసేస్తే 1592. చెప్పాను ఇక్కడ 1296 కదా అనుకున్నాం, అది 1300 అనుకోండి, అంటే 2600 అవుతుంది. 2600 నుంచి 8 తీసేయండి, 2600 నుంచి 8 తీసేస్తే 2592 అవుతుంది. అంతే 2592 ఏమా అదమ్మా విషయం. తర్వాత ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని రాయకండి, ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు. దేర్ ఆర్ 3 Indians, 3 Chinese, 3 Americans, 3 Canadians అని చెప్పి రాయండి అంతే. ఇది బాగోలేదు, ఎందుకు అవసరం లేదు రాయడం. దేర్ ఆర్ 3 Indians, 3 Chinese, 3 Canadians, 2 Americans. మీరు పూర్తిగా రాయండి, అర్థమవుతుందా? బాబా అబ్బాయిలు అది మొత్తానికి ఈ క్వశ్చన్ ఇవ్వడం అయింది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏమంటాడమ్మా, చైన్ ఆఫ్ బీడ్స్ యూస్ టు బి ప్రిపేర్డ్ యూజింగ్ 6 different colored beads and 3 different colored 6 different red colored beads and 3 different blue colored beads అన్నాడు. ముందు అసలు ఆ 6 రెడ్ కలర్ బీడ్స్ ని అలాగే 3 different blue colored beads ని రెండింటిని ఉపయోగించి ఎన్ని చైన్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. ఏమంటే అది ముందు ఫైండ్ అవుట్ చేయాలి మనం. మొత్తం ఎన్ని 9 బీడ్స్ కాబట్టి 9 - 1 factorial by 2 అన్ని చైన్స్ ఫామ్ అవుతాయి మనం. ఏమండి తర్వాత ఏమి ఇచ్చారు, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బి డన్ సో దట్ no 2 blue colored beads come together. ఫస్ట్ 6 different red colored beads ని ఉపయోగించి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం, 5 factorial by 2. ఆ తర్వాత వాటి మధ్య 6 గ్యాప్స్ వస్తాయి. ఆ 6 గ్యాప్స్ లోనూ కూడా ఈ 3 different blue colored beads ని మనం 6p3 ways లో అరేంజ్ చేయొచ్చు అంతే. అంటే అప్పుడు ఏమవుతుందంటే 5 factorial by 2 into 6p3 అవుతుందమ్మా. ఏమా చూడండి,
ఇప్పుడు ఏం రాద్దాం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బీట్స్ అని చెప్పి రాద్దాం అన్న ఏమా టోటల్ నెంబర్ ఆఫ్ బీట్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బీట్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు వాడు 6 డిఫరెంట్ రెడ్ కలర్డ్ బీడ్స్ అన్నాడు కదా రెడ్ కలర్డ్ బీడ్స్ 6 colored beads 6 plus yellow colored beads blue colored beads 3 మొత్తానికి ఎన్ని అవుతాయి 9 బీడ్స్ అవుతాయి ఏమా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ది వాడు ఏమన్నాడు చైన్ అన్నాడు కదా ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ లేదా ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ దీస్ 9 బీడ్స్ ఇన్ ఏ చైన్ అలా కూడా చెప్పచ్చు లేదా ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ది చైన్ అని చెప్పి అలాగైనా చెప్పచ్చు మనం ఏమా ఏమర్థం ప్రిపేరింగ్ ది చైన్ అర్థమా Yes, sir. Preparing the chain and రాద్దాం sir. The number of different ways of preparing the chain. The number of different ways of preparing the chain. Chains with 9 beads equal to 9 minus 1 factorial by 2 అన్న అంటే 8 factorial by 2 సింప్లిఫై చేసాడు వాడు Yes, sir. ఎక్కడదో క్వశ్చన్ అది సింప్లిఫై చేశాడు సార్ ఏమొచ్చింది ఏది ఎక్కడుందో ఆన్సర్ లేదు కదా మరి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఉండదమ్మా ఏమా ఫస్ట్ క్వశ్చన్ అంతే కదా? కాదు కదా సార్ Question కాదు sir. సెకండ్ చేస్తే సరిపోతుంది సార్ పుస్తకం మనం అలా కాదు అక్కడ పుస్తకం చూడండి A chain of beads is to be prepared using 6 different colored 6 different red colored beads and 3 different blue colored beads అన్నారు కదా అక్కడ ఒక క్వశ్చన్ కదా మరి ప్రిపేర్ చేస్తారు అని చెప్పాడు సార్ అది ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు అని మళ్ళీ సెకండ్ క్వశ్చన్ అడిగాడు సార్ ఓమిని ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ అని అడగలేదు కదా అవునవును కరెక్ట్ అండి కరెక్టే నేనే కొద్దిగా ఎక్కువ అంతే తప్పు నేను రాసింది తప్పు అవును వాళ్ళు ప్రిపేర్ చేస్తారు మర్చిపోయాను అందులో ఫైండ్ అన్న మాట లేదు కదా వాళ్ళు ప్రిపేర్ చేస్తారట అందులో ఎన్ని ఈ విధంగా ఈ వాడు అడిగిన కండిషన్ ప్రకారం అరేంజ్మెంట్స్ ఉంటాయని అడిగి కరెక్టే వెరీ గుడ్ నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు సరే అయితే ఇది అంత చెత్త ఎందుకు ఇది అవసరమే లేదు there are 6 different red colored beads and 3 different blue colored beads లేదంటే ఇది కూడా రాయడం మానేయండి ఇది కూడా రాయడం మానేసి
First we arrange 6 red colored beads in a chain in 6 minus 1 factorial by 2 equal to 5 factorial by 2 ways. ఏమండి అమ్మ నేను కంటిన్యూషన్ రాసేస్తాను, అంతా అయిపోయిన తర్వాత రాసుకుంటారు కదా మీరు, ఇంకొకటే ఉంది కదా. ఓకే సార్, అయిపోయాక రాస్తాం సార్. then we get 6 gaps between them. Next we arrange 3 yellow colored beads in these 6 gaps in 63 ways. ఏమండి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే therefore the number of different ways of preparing the, అలా కాకుండా therefore the number of ways of preparing the chains in which no two blue colored beads come together, అలా అయినా రాయొచ్చు. లేదంటే therefore the required number of arrangements అని కూడా రాసేసండి. లేదంటే therefore the number of different ways of preparing the అంతే therefore the number of different ways of preparing the chain అని చెప్పి రాసుకోవచ్చమ్మా. లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు, therefore the number of ways of preparing a chain in which no two blue colored beads come together, అలా కూడా రాసుకోవచ్చు. ఏం చేద్దాం, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ రాసిద్దాం లేకపోతే ఇలా రాద్దామా? రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ రాద్దాం సార్. the number of ways of preparing different chains in which the number of different ways of preparing chains in which no two blue colored beads come together. No two blue colored beads come together. లేదంటే ఇంకా సింపుల్ గా రాయాలంటే therefore the required number of chains, అంతే అయిపోయింది. ఏమా చెప్పింది అర్థమవుతుందమ్మా? అర్థమైంది. ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 5 factorial by 2 into 63 అవుతుంది. ఎస్ సార్. 3 by 2 into 6 into 5 into 4, ఇందాకేదో వచ్చినట్టుంది ఇలాగ ఇది. ఇందాక ఒకటి వచ్చింది కదా, వచ్చింది సార్. థర్డ్ వన్ లో సెకండ్ లో 2 సార్. ఇందాక అందుకే అనుకుంటాం 7200 అండి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ లో 5th క్వశ్చన్. A family consists of father, mother, 2 daughters and 2 sons. In how many different ways can they sit around a table if the 2 daughters wish to sit on either side of the father అన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ఫాదర్, మదర్, 2 daughters and 2 sons అని చెప్పి రాద్దాం సెంటెన్స్. ఆ తర్వాత the 2 daughters
అలాంగ్ విత్ ఫాదర్ అంటే బాగుండదు కదా. ద 2 daughters సిట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ఫాదర్, అలా అనకూడదు, అలా రాయకూడదు. అంతే. ద 2 daughters అలాంగ్ విత్ ఫాదర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 unit అందాం. అమ్మాయి ఎస్ సార్. ఏమా సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటాయి ఏమా. A family consists of father, mother, 2 daughters, and 2 sons. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాదర్ డాటర్ the two daughters along with father can be treated as 1 unit. Then total number of persons equal to ఇక్కడ మదర్ నేనే సన్స్ వదిలేసాటి. అయ్యో, మదర్, సన్, ఇంకో సన్నే ఇక్కడ మీకు ఎక్కడ వేసుకున్నా పర్లేదండి. సన్న అర్థమవుతుందండి. మళ్ళీ మదర్ కన్ఫ్యూజ్ అయిపోకలేదు, ఎక్కడెక్కడ వేసుకోవచ్చు సన్స్ ఇద్దరు. అర్థమవుతుందండి, మీ ఇష్టం. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మదర్ ప్లస్ 2 sons ప్లస్ 1 unit ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు మొత్తం ఎంతమంది అయ్యారు? 1 2 3 4 అయ్యారు. 4 persons. They can be arranged around a circle. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 minus 1 factorial equal to 3 factorial ways. ఏమండి? నెక్స్ట్ we arrange 2 daughters, the 2 daughters sit on either side of father. Either side of father can be arranged among themselves in 2p2 equal to 2 factorial ways. Therefore the required number of arrangements equal to ఏమవుతుందమ్మా, 3 factorial into 2 factorial. స్పీడ్గా రాసుకోండి అమ్మాయి. ఇటువైపు కూడా రాయాలి కదా, ఎక్కడి నుంచి అయినా రాయాలి. సెకండ్ క్వశ్చన్ నుంచే కదా రాయాలి.
అమ్మో ఈ పేపర్ ఉంది కదా రాసుకోండి. మరి రాసుకోండి. ఈ పాట అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. ముందు రాస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. బుచ్చిరాజు ఇందాక నెట్వర్క్ ప్రాబ్లం అన్నాడు. నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ఏడు బుచ్చిరాజుది? సార్ రికార్డింగ్ లో ఉంది సార్. సార్ సెకండ్ లైన్ లో అప్పుడు వెళ్ళిపోయారు చాలా మంది. అంతా ఈటమా ఇది ఇచ్చి ఇంత నిర్లక్ష్యం ఈటమా ప్రతి దీన్ని. చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? 5.4.3 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్ అన్నాడే. ఎస్ సార్. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాడు ఇచ్చినట్టు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 5 బాయ్స్ ప్లస్ 5 గర్ల్స్ ఈక్వల్ టు 10 అని రాసి దే కెన్ బి అరేంజ్ అరౌండ్ ఏ సర్కిల్ అని చెప్పి n-1 ఫ్యాక్టర్ ఈక్వల్ అదే 10 మైనస్ 1 ఫ్యాక్టర్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టర్ అని రాసేసుకోవచ్చు. లేదంటే ఇంకెలా రాయొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్. ముందు ఏం చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 5 బాయ్స్ ప్లస్ 5 గర్ల్స్ ఈక్వల్ టు 10 అని రాసేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏం రాస్తారంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్. వాడు క్వశ్చన్ లో ఇచ్చిందే చెప్తున్నాను. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అలాగే రాయొచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అరౌండ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు 10-1 ఫ్యాక్టర్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టర్ వేస్ అని కూడా రాసుకోండి. తర్వాత find the number of ways of arranging 8 persons around a circular table. 2 persons if 2 particular persons were to sit together. అయితే మీరు అక్కడ ఏం చేస్తారంటే
that two particular persons can be treated as one unit. లేదా two particular persons can be treated as one unit. Then total number of next line లో then total number of persons equal to 6 members తీసేస్తే 8 members కాబట్టి 6 ఉంటారు. అదే 2 members తీసేస్తే 6 members ఉంటారు. 6 members plus 1 unit of particular persons. మొత్తం 7. They can be arranged around a circle in ways. 6 factorial 7 ways. అంటే 6 7 minus 1 factorial equal to 6 factorial ways. Next the two particular persons can be arranged among themselves in 2p2 equal to 2 factorial ways. Next line lo therefore the required number of arrangements equal to రాసేస్తారు 6 factorial into 2 factorial అంటే అప్పుడు ఏమవుతుంది 720 into 2 అంటే 1440 అవుతుంది. తర్వాత సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ways of arranging the 8 men and 4 women around a circular table. అదో క్వశ్చన్ అమ్మా అక్కడ ఫైండ్ అన్నాడు కదా, ఇందాక నేను పొరపాటు పడ్డాను కానీ ఇప్పుడు పొరపాటు పడ్డాను, ఆల్రెడీ దెబ్బ తగిలింది కదా. సరే చూడండి, వాడు ఏమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ways of arranging 8 men and 4 women around a circular table. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ టు 8 men plus 4 women equal to 12 men. 12 persons. They can be arranged around a circle in 12 minus 1 factorial equal to 11 factorial ways. అర్థమవుతుందా? అర్థమైంది సార్. Yes, sir. ఏమన్నాడు, ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్ అన్నాడు. మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నా పర్లేదు, లేదంటే సిన్స్ ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్. సైడ్ హెడ్డింగ్ పెడితే సిన్స్ అని రాయక్కర్లేదు, లేదంటే సిన్స్ ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్. సో ద 4 women can be treated as one unit. Then total number of persons equal to 8 men plus 1 unit of women equal to 9 persons. They can be arranged around a circle in 9 minus 1 factorial equal to 8 factorial ways. Then we get next 4 women can be arranged among themselves in 4 factorial ways. Therefore the total number of the required number of arrangements in రాసుకున్న పర్లేదు, లేదంటే the number of arrangements in which all the women come together. The total number of arrangements in which all the women come together equal to అని చెప్పి అక్కడ ఎంత వచ్చింది, 8 factorial వచ్చిందా, 8 అయినా వచ్చింది, 8 factorial into 4 factorial అంతే. తర్వాత ఏమన్నాడు, no 2 women come together అన్నాడు. Since no 2 women come together, so first we fill the 8 men around a circular table in 8 minus 1 factorial equal to 7 factorial ways. Then we get 8 gaps between them. Next we arrange 4 women in these 8 gaps in 8p4 ways. Next line lo therefore the number of arrangements in which no 2 girls come together equal to అక్కడ ఏమని వచ్చింది ముందు 7 factorial into 8p4 అలాగైనా రాయొచ్చు, లేదంటే therefore the required number of arrangements అని చెప్పి రాసి అలాగైనా రాయొచ్చు. ఓకే. కానీ the required number of arrangements కానీ రాసే కన్నా the number of circular permutations in which no 2 women come together అని రాస్తే కొంచెం చూడడానికి చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అర్థమవుతుందమ్మా? అర్థమైంది సార్. అది ప్రతిదానికి రిక్వైర్డ్ అని రాసే కన్నా చిన్నదే కాబట్టి సెంటెన్స్ కొద్దిగా నీట్ గా కనబడుతుంది. అప్పుడు దిద్దేవాడికి ఏంటంటే ఒక ఇంప్రెషన్ ఉంటుందమ్మా. అయితే పిల్లలు కష్టపడే పిల్లలు ఏంటంటే పక్కదారి అంటే చిన్నదారిని వెతుక్కునే పిల్లలు కాదు. చిన్నదారి అంటే ఏముందో షార్ట్ కట్ ప్రతిదీ కూడా. అది ఇప్పుడు సిస్టర్ పోయింది, సిస్ వచ్చింది, కొన్ని రోజులకి ఆ సిస్లో ఎస్ పోద్ది, అయిపోద్ది, ఎస్ ఒకటే మిగులుతుంది. ఇంకా ఎస్ అంటే సిస్టర్ అనుకోవాలి అంతే. ఇంకా ఇప్పుడు బ్రో వచ్చింది, బ్రోలో కూడా ఆరు ఓ పోద్ది, కొన్ని రోజులకి బి ఒకటే మిగులుతుంది అంతే. అందుకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఇంకో విషయం చెప్పనా, ఈ షార్ట్ కట్లు ఎప్పుడైతే మొదలెట్టారో ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ మర్చిపోతున్నారు చాలా మంది. ఓకే స్పెల్లింగ్ ఏంటంటే చెప్పండి. ఓకే సార్. ఓకే ఏవై. ఓకే ఏవై. ఓకే ఈవయ్యా, ఓకే ఏవయ్యా, ఏవై సార్. అది ఇప్పటికీ కొంతమంది చాలా కన్ఫ్యూజన్. వెనకాల నుంచి ఓకే ఈవై అని అంటున్నాడు బాబీ. అది అలా ఉంటదండి. కొన్ని రోజులకి అంటే ఒకటమ్మా, అమ్మ చేతి వంటలు పోయి అంతా రెడీమేడ్ వంటలు వచ్చేస్తున్నాయి. ఇంకొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా అండి, అమ్మ చేతి వంట మొహం వచ్చేస్తుంది అన్నమాట ఈ రెడీమేడ్ వంటలు అలవాటు పడిపోయి. అంటే ఒకటి ఇంట్లోది ఆరోగ్యం కానీ నచ్చదు. ఇంకా ఎప్పుడైతే నచ్చదో బయట దాని మీద ఇంకా ఆటోమేటిక్గా ఇష్టం పెరిగిపోయి బయటవే తినడం మొదలు పెడతాం. ఆటోమేటిక్గా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం అంతే. ఇక్కడ మీకు గుర్తుందో లేదో, రెండో చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ways of seating
5 Indians, 4 Americans and 3 Russians at a round table so that రష్యా చూడండి పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు. వాళ్ళు ముగ్గురు Yes, వచ్చారు sir. రష్యా వాళ్ళు. అమెరికా వాళ్ళు 4, ఇండియా వాళ్ళు 5. జనాభా ఎక్కువ కదా, మనం ఎప్పుడూ ఎక్కువే ఉంటాం. హడావుడు ఎక్కువ, వర్క్ తక్కువ. సరే వదిలేండి. ఇంతకీ విచిత్రం ఏంటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని ఉంటాడమ్మ. అతను 2వ, 3వసారి ఎన్నికయ్యాడమ్మ. చాలా పవర్ఫుల్. మనం మీకు ఆల్రెడీ మీరు న్యూస్ లో కూడా చూసుంటారు. ఈ రష్యా వ్యాక్సిన్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ వాళ్ళ అమ్మాయి మీద ప్రయోగించాడు. అది ప్రయోగించడానికి సమ్మతించాడు అనమాట. చూసారా మీరు? చూసాం సార్. చూసాం సార్. చూడండి, అది మంచి ఎక్సలెంట్ రూలర్ అన్నమాట. అది మాట మంచి, దేనికైనా ఇంకా తెగింపు అంతే వాళ్ళు ఖచ్చితంగా. అలా ఉంటదన్నమాట. అది సరే వదిలేండి. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అని చెప్పి సో దట్ అన్నాడు కాబట్టి ఫుల్ స్టాప్ లేదు కాబట్టి అది క్వశ్చన్ కాదు. తర్వాత అయితే ఇక్కడ వీడు ఆన్సర్ లో మాత్రం అది ఇచ్చేసాడు కాబట్టి లేకుండా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీటింగ్ 5 Indians, 4 Americans and 3 Russians at a round table అన్నాడు. మరి అక్కడ సో దట్ ఉంది, కంటిన్యూషన్ వచ్చేసింది కాబట్టి అక్కడ క్వశ్చన్ లేనట్టే. కానీ వాడు ఆన్సర్ చేసాడు అక్కడ మొత్తం అలా 3 countries పీపుల్ని కూడా లేదులేండి, చేయలేదు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అంటున్నాడు. ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అంటే ఏం చేయాలి? ఇండియన్స్ అందరిని ఒక యూనిట్ అని తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అని చెప్పి. లేదంటే ఓ పని చేయండి, ఫస్ట్ నెంబర్ 1 ఇచ్చి సిన్స్ ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అని చెప్పి రాసి అప్పుడు నెక్స్ట్ లైన్ ఏం చేస్తారంటే 5 Indians can be treated as 1 unit. Then total number of persons equal to 4 Americans plus 3 Russians plus 1 unit of Indians equal to 8. They can be arranged around a circular table in 8 minus 1 factorial equal to 7 factorial ways అవుతుంది. Next 5 Indians can be arranged among themselves in 5 factorial ways. The required number of arrangements equal to 7 factorial into 5 factorial ways. తర్వాత రెండోది ఏమన్నాడమ్మా? No 2 Russians sit together. No 2 Russians sit together అంటే ముందు ఎవరిని అరేంజ్ చేయాలి? ఇండియన్స్ ని అమెరికన్స్ ని సార్. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వస్తారు అప్పుడు? 9 members. అవునా? ఫస్ట్ వి అరేంజ్ 4 Indians plus 5 Americans, లేదంటే 4 Indians and 5 Americans around a table in 9 minus 1 factorial equal to 8 factorial ways. Then we get 9 gaps between them. 9 10 9 sir. సర్కిల్ కాబట్టి 9 వస్తాయి. 9 gaps between them. Next we arrange 3 Russians in these 9 gaps in 93 ways. Therefore the required number of arrangements equal to 8 factorial into 93. అంతే అయిపోయింది. తర్వాత మూడోది ఏమన్నాడు? పర్సన్స్ ఆఫ్ ది సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్. పర్సన్స్ ఆఫ్ ది సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్ అంటే ఇందాక మనం చేసాం కదా, ఇండియన్స్, చైనీస్, కెనడియన్స్, అమెరికన్స్ అని ఆ మోడల్లో చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు కావాలంటే, ద పీపుల్ belonging to the same country, the delegates belonging to the same country can be treated as 1 unit. Then total number of persons equal to 1 unit of Indians, 1 unit of Americans, 1 unit of Russians, that equal to 3. They can be arranged around a circle in 3 minus 1 factorial equal to 2 factorial ways. Next we arrange, next 5 Indians can be arranged among themselves in 5 factorial ways. 4 Indians can be arranged among themselves in 4 factorial ways. అలాగైనా రాయొచ్చు. లేదా నెక్స్ట్ the delegates belonging to the same country can be arranged among themselves in 5 factorial into 4 factorial into 3 factorial ways. Therefore the required number of arrangements equal to 5 factorial into 2 factorial into 5 factorial into 4 factorial into 3 factorial. చేస్తారా ఇది? చేస్తాం Yes, sir. sir. జాగ్రత్తగా రాయండి మ్యాటర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 different colored beads. మీరు ఏం చేస్తారు? అక్కడ ఉన్న మ్యాటర్ రాసేయండి. ద నెంబర్ ఆఫ్ అది అక్కర్లేదు, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ది చైన్స్ అలా అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 different colored beads అన్నాడు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ చైన్స్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ 7 different colored beads equal to 7 minus 1 factorial by 2 equal to 6 factorial by 2 equal to 720 by 2 equal to 360 అని చెప్పి రాశాను. అర్థమైందండి? ఓకే సార్. ఓకే సార్.
ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్ యూజింగ్ 7 distinct రెడ్ రోజెస్ అండ్ 4 distinct yellow roses such that no 2 yellow roses come together. No 2 yellow roses come together అంటే ముందు ఏం అరేంజ్ చేయాలి? 7 రెడ్ రోజెస్ ని అరేంజ్ చేయాలి. Red అర్థమవుతుందండి? ఎస్ సార్. ways. Next we get 7 gaps between them. 7 gaps ante 7 gaps between them. Next we arrange the 4 yellow roses. Next the 4 yellow roses can be arranged in these 7 gaps in 7p4 ways. Therefore the required number of arrangements equal to ఏమవుతుంది 6 factorial by ఇంకోటమ్మ గార్లాండ్ అంటే బై 2 వస్తుంది కదా, 6 factorial by 2 into 7p4 అవుతుంది. ఈ సమ్ కూడా మీరు చేశాను, చేస్తారమ్మా? చేస్తాం సార్. దీంతో మనకి అయిపోయినట్టే. రేపు సాయంత్రం మళ్ళీ నాకు ఎప్పుడు మీట్ అవుతారు మీరు? 6 o'clock. 6కి జాయిన్ అయ్యి నాకు హోంవర్క్ చూపించండి. ఏమా? ఓకే సార్. ఓకే సార్. రాసుకున్నారు కదా ఇదంతా? అయిపోయినట్టే కదా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. సరే సరే అయితే థ్యాంక్ యూ అంతే.